తర్వాత అంటే మీరు ఈ ఎర్రజెండాల ఆ జోలికైతే పోలే కదా? పోలీస్ సార్. అంతే. ఎర్రజెండా సార్. నక్సలైట్స్, అండర్ గ్రౌండ్ అట్లాంటి సంబంధం లేదు. పాటతో మాత్రమే మీ అనుబంధం. అవును సార్, పోలే. పాటతో మాత్రమే అనుబంధం. తెలంగాణ ఉద్యమాలలో కూడా పాటలు పాడిరా? పాడినా సార్. 2006లో 2006 నుంచి సార్. 2014 13 నుంచి కవిత ప్రోగ్రామ్స్ పద్మావతి కళా బృందం ఉండే జమ్మికుంట. ఓకే. ఇప్పుడు పుష్ప సినిమాలో పాడిన చెల్లె మౌనిక యాదవ్. ఓకే. ఆ చెల్లె, నేను, పద్మావతి, మా ఫ్రెండ్ డప్పు సీన్ అని ఖమ్మం, అదొక బ్యాచ్ ఉంది సార్ అంతా. ఓకే. అప్పటి నుంచి వెళ్ళి చెన్నమనేని రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే సార్, వేములవాడ. ఆ సార్ చేసినాం. కవిత ప్రోగ్రామ్స్ పోయేది రెగ్యులర్గా. జాగృతి అప్పుడు చేసినాం. హరిశన్నతో సిద్దిపేటల ధర్నాలు అప్పుడు చేసినాం సార్. సందర్భంలో చేసినాం దేవం సంలో అప్పుడు చేసినాం. ఓకే. మీ నేటివ్ ఎక్కడ, ఎట్లా పాటల వైపు వచ్చి మీరు పుట్టి పెరిగింది ఎక్కడ సార్? మాది జయశంకర్ జిల్లా సార్, భూపాలపల్లి. ఓకే. టేకుమట్ల మండలం సార్, వెల్లంపల్లి. అక్కడే పుట్టి పెరిగింది. అవును సార్. అంతకుముందు సార్ మాది వరంగల్ జిల్లా చిట్యాల మండల్, కానీ ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లా టేకుమట్ల మండల్ వెల్లంపల్లి సార్. ఓకే సార్. విలేజ్ వెల్లంపల్లి. అవును సార్. మారింది, మండలం మారింది, జిల్లా మారింది. అవును సార్. ఉండడం అక్కడే, చదువుకోవడం సార్ నేను 10th వరకు చదివినా సార్. 10th వరకు చదివినా. ఊర్లోనే అంటే నాది ఇయర్ ఫస్ట్ వావిలాల, వెలంపల్లి, కుందనపల్లి, చిట్యాల, వావిలాల సార్. 4 విలేజ్లు మారినా సార్. ఓకే. ఇంకా తర్వాత చదువుకోలేదు. ఇంటర్ నుంచి సాంగ్స్ జమ్మికుంటలో ఉన్నప్పటి నుంచి వెళ్ళి కాలేజీలలో వాడేది సార్. ఓకే. చిన్నగా వాడేది. మా ఊర్లో కూడా దసరాకు ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ ఉంటాయి మా ఊళ్ళో, చేస్తారన్నమాట. అప్పటి నుంచి చిన్నగా మెల్లమెల్ల సాంగ్స్ పాడు నేర్చుకున్నా సార్ అప్పటి నుంచి. ఓకే. చిన్నప్పటి నుంచి స్టేజ్లో ఎక్కే అలవాటు ఉంది పాటలకు? ఉంది సార్. స్కూల్ టైం నుంచే మొదలైంది పాటల మీద ఇంట్రెస్ట్. సో పాటల మీద ఇంట్రెస్ట్ తోటి పాఠాలు చెప్పలేదు, పాటలు నేర్చుకోలేదు. ఇక నేను చదువుని పక్కకే పెట్టిన అంతే. పాటల కోసం పాఠాలు వదిలేసారు. అవును సార్, వదిలేసారు. చదువుని పక్క పెట్టిన తెలంగాణ ఉద్యమంలో ప్రోగ్రామ్ చూసినా కానీ మనకు ఉద్యోగం రాలేదు సార్. ఎందుకు? తెలంగాణ సాంస్కృతిక సారథి అది అవి ఉన్నాయి కదా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కరెక్ట్ అయిన కళాకారులకు ఉద్యోగాలు రాలే. మీరు పనిచేయలేదా రసమై బాలకృష్ణ గారితో? వాళ్ళు చేసినాం కానీ మాకు రాలేదు సార్. ఆ ప్రభుత్వం వల్ల మాకు నష్టమే జరిగింది. ఈ ప్రభుత్వం వల్ల మాకు కంపల్సరీ ఖచ్చితంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే. అంటే మరి అప్పుడు చాలా మందికి తెలంగాణ కళాకారులకు ఇచ్చారు కదా ఉద్యోగాలు. ఇచ్చారు కానీ మా జిల్లా సైడ్, వరంగల్ సైడ్ కొంచెం మోసం జరిగింది. నిజమైన కళాకారులు లేరా? మొత్తం ఉన్నారు సార్. ఎట్లా సార్? ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కదా కొన్ని. అవును సార్. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత అందులో అందరూ నిజమైన కళాకారులు కాదా? నిజమైన కళాకారులు అంటే నిజంగా చెప్పాలంటే కరెక్ట్ కళాకారులు తక్కువ మంది ఉన్నారు. అంతే అట్టోళ్ళే వచ్చారు. మరి ఈ మధ్యన బాగా ఫేమస్ అయిపోతున్నారు. ఏదైనా ఒక ప్రైవేట్ సాంగ్ పెట్టి, ఏదైనా ఒక ఫోక్ సాంగ్, జానపదాలు పెట్టేసుకొని మీరు అట్లా ఏమైనా ట్రూప్ పెట్టిన ప్రయత్నం చేసిరా? నేను సంధ్య పాట అని ఒకటి మా మేకల భరత్ అని ఉంటాడు అన్న, హసన్పత్తి స్టూడియో. ఓకే. ఆర్డినెస్ ఛానల్లో అన్న నన్ను ఫస్ట్ పాడిపించింది ఫోక్ సాంగ్. రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దుగుమ్మా, రాను రాలేనయ్యో రమేష నీ వెంట రాలేనయ్యా, దొండ పండు పెదవులా నా మనసు లాగేనే సంధ్య నిన్ను చూస్తే మనసు నిలవనంటున్నదే, చాలు మాటలింక చాలు ప్రేమలోనే ముంచెయ్యకు నన్ను, రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దుగుమ్మా. ఈ పాటతో కూడా నాకు చాలా అవకాశాలు వచ్చింది సార్. ఓకే. మనం సపరేట్గా ఒక ట్రూప్ అట్లా పెట్టుకుంటే ఈ మధ్యన ఏమన్నా ఒక్క యూట్యూబ్లో ఏ ఒక్క పాట చూసినా అందరూ మిలియన్స్ అన్ని వ్యూస్లో బాగా ఫేమస్ అయిపోతున్నారు కదా. అట్లా ఎందుకు ఆ దిశగా అడగలేదు? అంటే నాకు పాట అంటే బాగా ఇష్టం కానీ నేను చేయలేదు సార్ అసలు. చేస్తా ఇప్పుడు నెక్స్ట్ అదే వెలిశాల పాట చేసిన తర్వాత